శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఎవరైనా మన దగ్గరికొచ్చి మహాత్ములంటే ఎవరు డిఫైన్ చేయమని అడిగారనుకోండి. ఏం చెప్తాం మనం? ఎవరైతే మన కష్టాలు తీరుస్తారో వాళ్ళు మహాత్ములు. అంతే గదా! మన 100కి 90 మంది మహాత్ముల దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే, అక్కడికి వెళ్తే ఏదైనా ప్రయోజనం మనకొస్తుంది అని. లేకపోతే మనం ఇచ్చే ఇంకొక డెఫినిషన్ ఏంటంటే, మహిమలు చేసే వాళ్ళందరూ మహాత్ములు అని. మనకసలు ఆ మహిమలంటే ఎంత పిచ్చో, బలహీనత చూసే మనని మోసం జేయడానికి మహాత్ముల కింద చలామణి అయిపోతున్న వాళ్ళు సమాజంలో బోలెడుమందున్నారు. ఈ 2 కాకుండా ఇంకొంచెం పై స్థాయికెళ్ళిన వాళ్ళుంటే ఏమంటారంటే మహాత్ములంటే ఉపదేశం ఎవరైతే జేస్తారో, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు మహాత్ములు అంటారు. సామాన్యంగా మన డెఫినిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. కానీ ఒక విషయం అడుగుతాను. ఎవరైనా మన కష్టాలు, బాధలు తీర్చరు, మహిమలు చూపిచ్చరు, ఉపదేశం చేయరు, అసలు మాట్లాడరు గూడా. అలాంటి వాళ్ళున్నారనుకోండి, మరి వాళ్ళు మహాత్ములవుతారా? అంటే, అమ్మో! ఎలా అవుతారండి? అవ్వరు. అసలు మహాత్ములంటే దేవుడి అంశే కదా! ఇవన్నీ చేయకుండా ఏ దేవుడున్నాడండి? మహిమలు చేయకుండా దేవుడు ఎక్కడైనా ఉంటాడా? కష్టాలు తీర్చకుండా దేవుడుంటాడా? ఉపదేశాలు చేయకుండా దేవుడుంటాడా అని అడుగుతామే మనం. ఉన్నాడు కదా! దక్షిణామూర్తి లేడు. ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని ఎప్పుడూ మౌనంగానే ఉంటారు దక్షిణామూర్తి. ఆయన ఏ మహిమలు చేయరు. మరి ఆయన సాక్షాత్తు భగవంతుడు కాదు. అలాంటి దక్షిణామూర్తి తత్వంలో ఉన్న ఒక యోగిని ఈరోజు తల్లి గురించి చెప్పుకుందాం. అలాగే ఆవిడ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అసలది ఏ మహాత్ముల చరిత్రలోనూ జరిగుండదు నాకు తెలిసి. ఆ సంఘటన ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. దాని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీరామచంద్రమూర్తి తల్లి రూపంలో వచ్చి మనని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ 1915వ సంవత్సరంలో గుంటూరు దగ్గర కంటేరు అని ఒక ఊరుంది. అక్కడ పుట్టారన్నమాట. ఆవిడ పేరు కనకమ్మ గారు. అయితే చిన్నప్పటి నుంచి ఆవిడకి రామనామమే. చిన్నప్పటి నుంచి మరి ఎలా వచ్చిందో అది పూర్వజన్మల నుంచి వచ్చి ఉంటుంది. అలా రామనామం నిరంతరాయంగా చేస్తూ ఉండేవారు. ఆటలకి వెళ్లారనుకోండి, మిగతా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఈవిడ అక్కడ కూర్చొని రామనామం. అలాగే ఎవరైనా అవమానించారనుకోండి, నవ్వుకుంటూ రామా నీ దయ అనేవారు. ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, దానికి కూడా అదే నవ్వు, మళ్ళీ రామా నీ దయే. అలాగా ఎన్నో సంపదల్లో పెరిగారు చిన్నప్పుడంతా. చాలా ధనవంతులైన కుటుంబం. కానీ ఎప్పుడు ఆ డబ్బుకి అంటేవారు కాదు. ఆ ఇల్లు మొత్తానికి ఎన్ని సంపదలున్నా ఆవిడకి బాగా ఇష్టమైంది ఏంటంటే, పూజా మందిరంలో ఉన్న రాముల వారి విగ్రహం ఒకటి. అలా పెరిగారు. కొన్ని సంవత్సరాలకి ఆవిడకి వివాహం అయింది. ఆవిడ భర్త పేరు నారాయణరావు గారు. పెళ్లి చేసుకొనొచ్చాక కొంతకాలం అయ్యేసరికి పిల్లలు పుట్టారు. ఈ లోపల సంపదలన్నీ పోయి కటిక దారిద్ర్యంలోకొచ్చేసారు. వచ్చి కొన్నాళ్ళైతే పాపం నాకు చెప్పిన వాళ్ళు వింటే బాధేసింది. తిండి కూడా లేని స్థితికొచ్చారట. పిల్లలకు కూడా తిండి పెట్టాలంటే ఏదో ఒకటి ఆ రోజుకి చూసి కొంచెం పెట్టాల్సిన స్థితికొచ్చారట. కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు రామా నీ దయ. ఆ మాట ఆవిడకి మంత్రం అన్నమాట. రామా నీ దయ అంటూ ఉండేవారంతే. ఎవరైనా చుట్టాలొచ్చి, అయ్యో! నీ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? అన్ని సంపదలు అనుభవించిన దానివి ఇంత పేదరికం అనుభవిస్తున్నావేంటి అని అడిగారనుకోండి. ఆవిడ చిరునవ్వు నవ్వి ఒక మాట అనేవారు. ఇంతకు ముందు సంపదలు అనుభవించినప్పుడు కన్నా నాకిప్పుడే బావుంది. ఎందుకంటే అప్పుడప్పుడైనా రాముడు గుర్తు రాలేదేమో. ఇప్పుడు ఆయన అస్తమాను గుర్తొస్తున్నాడు. నా జీవితం ఇలా ఉండిపోతే బావుండు. చూడండి ఇప్పుడు సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, బాధని కూడా ఒకేలా తీసుకునే స్థాయొచ్చింది ఆవిడ మైండ్‌కి. తర్వాత ఏమైంది? ఒకసారి ఆవిడ పిల్లవాడికి చాలా తీవ్రమైన జబ్బు చేసి చాలా జ్వరం వచ్చింది. వచ్చేసరికి ఆ పిల్లవాడు బతుకుతాడో లేడో అనే స్థితికొస్తే అప్పుడు ఆవిడ ఏడుస్తూ కూర్చుందట. రామా తగ్గించు, రామా తగ్గించు అని. అప్పుడు రాముడు ఆవిడకి ధ్యానంలో కనిపించి, మొన్న మీ పక్కింటి పిల్లవాడికొచ్చింది కదా జ్వరము. అప్పుడు నువ్వు బాధపడలేదు కదా ఇలాగా. ఎందుకిప్పుడు బాధపడుతున్నావు అన్నారు. వెంటనే ఆవిడ నిజమే కదా అని ఆలోచించి, అయినా నా కడుపు చించుకు పుట్టిన పిల్లవాడు కదా! అందుకని బాధపడుతున్నాను. ఓహో! నీ పిల్లవాడైతే ఒకటి, బయట పిల్లవాడైతే ఒకటినా? అయితే నీ పిల్లవాడు కదా! వచ్చిన జ్వరం నువ్వే తీసేసుకో. ఎలా తీసుకుంటావు? అంటే అదేంటి స్వామి నేనెలా తీసుకుంటాను అంటే, మరి నీది అంటున్నావు కదా! నీదైతే నువ్వు తీసేసుకోవడానికి ఉండాలి కదా! అప్పుడు ఆవిడకి ఆ రెండోది కనిపించిందనమాట. అంటే ఈ శరీరం అనేది నేను కాదు. ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వాటిలన్నిట్లో ఏ అంతర్యామి అయితే ఉన్నాడో, నాలోను, నా కొడుకులోను ఉన్నది కూడా ఆ అంతర్యామే. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో వెంటనే ఆ పిల్లవాడికి తగ్గిపోయింది. రాముడు చూడండి అంటే తన భక్తురాల్ని
ఒక శిల్పం చెక్కినట్టు కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకేలా ఉంటుందా లేదా అని చూసాడు. ఆవిడ ఒకేలా ఉంటారు అని తెలిసాక, ఇంక శరీరానికి అంటిపెట్టుకునుందా, కుటుంబానికి అంటిపెట్టుకునుందా లేదా, ఇవన్నీ చూసి, ఇవన్నీ లేవని తీర్మానించుకున్నాక, అప్పటినుంచి ఆవిడకి సాక్షాత్కారం ఇచ్చి, ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకసారి ఆవిడక్కడ కూర్చొని రామనామం చేసుకుంటూ ఉంటే రాముడు కనిపించి, "వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తా పైకప్పు కూలిపోతోంది" అని చెప్పారట రాములు వారు. చెప్పేసరికి ఆవిడ పైకి చూసి, "రామ నువ్వుంటే నాకేంటి భయము? సరే కూలిపోయి ఈ శరీరం పడిపోవాల్సొస్తే పడిపోని నాకేం పర్లేదు" అని చెప్పారు. చెప్పేసరికి ఏం జరగలేదు. ఆవిడ ధ్యానం అంతా చేసుకొని లేచి పక్కకెళ్లారు. వెంటనే ఆ కప్పు కూలిపోయింది. కూలిపోతే అప్పుడు "రామా ఎందుకు రక్షించావు నన్ను ఇలాగా" అని అడిగితే ఆయన చెప్పారట, "ఈ శరీరం నీది కాదు, నాది. ఈ శరీరంతో చేయాల్సిన ఒక గొప్ప ప్రయోజనం ఉంది. అదేంటో కొన్ని సంవత్సరాలకి నీకే తెలుస్తుందిలే" అని రాములు వారు చెప్పారట ధ్యానంలో. చూడండి ఎలా తీసుకెళ్లారు అంటే, జగతి మీద మరుపు, జగన్నాథుడి మీద తలపనమాట ఎప్పుడు. ఆ స్థితికి తీసుకుపోయారు రాములు వారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వీళ్ళు భద్రాచలం దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి అక్కడ కాపురం పెడితే ఇంకేముంది, అది రాముల వారు నడయాడిన ప్రదేశం గదా! ఈవిడ ధ్యానం, ఈవిడ తపస్సు ఇంకా ఉచ్ఛమైన స్థితికెళ్ళిపోయారు. ఎన్ని నిదర్శనాలు చూపిచ్చాడో రామచంద్రమూర్తి ఆవిడ జీవితంలోను. ఒకసారి ఏమైంది, భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతోంది శ్రీరామనవమి రోజు. దాంతో ప్రతి సంవత్సరం కళ్యాణానికి వెళ్ళేవారు. సంవత్సరం ఈ తల్లి వెళ్దాం అనుకుంటే, ఈవిడికి బాగా జబ్బు చేసి మంచం మీద ఉండిపోయారన్నమాట. లేవలేని స్థితిలో ఉన్నారు. ఈవిడికేమో వెళ్ళాలని ఆతృత. దాంతో కుటుంబం మొత్తాన్ని, "సరే మీరైనా వెళ్లి రాములు వారి కళ్యాణం చూసి రండి. నాకెలాగో ప్రాప్తం లేదని" చెప్పి ఆవిడ పడుకున్నారు. పడుకుంటే కాసేపు పోయేసరికి, "అమ్మా అయ్యో! నేను ఈరోజు చూడలేకపోతున్నాను కళ్యాణమూర్తి" అని బాధపడితే, రాములు వారు సీతమ్మతో కలిసి పెళ్లి బట్టల్లో ఆ తలంబ్రాలు పోసుకున్న పసుపంతా అలా ఉంటుంది కదా! ముద్ద కట్టేసింది. ఆ పసుపుతో సహా సీతమ్మ ఆ పసుపు తాడుతో సహా వచ్చి ఎదురుగుండా నించుని సజీవంగా సాక్షాత్కరించారు. ఆవిడ చూసి పొంగిపోయి, "రామచంద్రమూర్తి అక్కడ కళ్యాణం జరుగుతుంటే నా కోసం వచ్చేసావా స్వామి? ఏం కారుణ్యం నీది" అని చెప్పి కాళ్ళ మీద పడిపోయారట ఆవిడ. కుటుంబ సభ్యులందరూ వెనక్కొచ్చారు కదా! వచ్చాక ఆవిడ ఆనందంతో పొంగిపోయి ఏడ్చేస్తున్నారు. ఏంటి ఏం జరిగింది అంటే, "కళ్యాణ రాముడు, సీతమ్మ కలిసి ఇక్కడికొచ్చేసారు. సీతారామ కళ్యాణం నాకిక్కడే చూపిచ్చారు. కొత్త దంపతులు పట్టు బట్టలతో తలంబ్రాలవన్నీ జాలువారుతూ ఉండగా వచ్చారు ఆ తండ్రి" అని చెప్తే వాళ్ళు నమ్మలేట. అదేంటి ఎలా వస్తారు అని. అప్పుడు ఆవిడ రోజు రామచంద్రమూర్తి, సీతమ్మ ఏ రకమైన బట్టలు కట్టుకున్నారు, ఏ రకమైన మాలలు వేసుకున్నారో వర్ణించి చెప్తే, సరిగ్గా అక్కడ కొండ మీద జరిగిన సీతారామ కళ్యాణంలో అవే బట్టలతో, అవే మాలలతో ఉన్నట్టు రామచంద్రమూర్తి. చూడండి ఏం మహిమో! అలాగనే అంత జబ్బుతో ఉన్న ఆవిడ, ఆ సాక్షాత్కారంతో అంతా తగ్గిపోయి మామూలుగా అయిపోయారు. వీళ్ళ ఇంటికొచ్చేసరికి లేచి తిరుగు. అది రామచంద్రమూర్తి దయ. ఒకసారి రాములు వారు ఆవిడకి ధ్యానంలో కనిపించి, "నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే ఈ ఊరు వదిలేసి అక్కడ దూరంగా ఉన్న కొండ మీదకి వెళ్ళిపో" అన్నారు. అంటే ఎందుకు అంటే, "లేదు నేను చెప్తున్నాను వెళ్ళిపో, లేకపోతే ఒక ఆపదొస్తుంది" అన్నారు. అంటే "నువ్వు ఉండగా నాకు ఏ ఆపద రాదు, నేను ఎక్కడికి వెళ్ళను" అని చెప్పారట. చెప్పేసరికి వెంటనే రాములు వారు అన్నారట, "అలా కాదు, నువ్వు రామకోటి రాయాలి కూర్చొని. అందుకని రామకోటి పుస్తకాలు తీసుకొని, ఒక వారం రోజుల పాటు ఎంత భోజనం సరిపోతుందో అది తీసుకొని, నీతో ఎవరొస్తానంటే వాళ్ళందరినీ, నీ కుటుంబ సభ్యుల్ని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అందరూ రామకోటి రాయండి" అన్నారు. ఆవిడకి మహా సంతోషం. అలా అయితే వెళ్తాను అని చెప్పి, ఆవిడ కొంతమంది కుటుంబ సభ్యులు, ఇంకా చుట్టుపక్కల వస్తాను వాళ్ళు, వాళ్ళందరూ కలిసి వారం రోజులకి సరిపడా ఆహారం, బట్టలు అవన్నీ తీసుకొని, రామకోటి పుస్తకాలు, రాముల వారి విగ్రహం ఇవన్నీ తీసుకొని ఆ కొండపైకి వెళ్ళిపోయారు. సరిగ్గా వీళ్ళు వెళ్ళిన అరగంటకి పెద్ద వరదొచ్చి ఊళ్ళు, ఊళ్ళు మునిగిపోయాయి. కొండ కిందంతా నీళ్ళే. అసలక్కడ ఇళ్ళన్నీ కొట్టుకుపోయి ఉండడానికి కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారం రోజులు ఆవిడకి ఇక్కడ వరదొచ్చిందా ఏమీ అక్కర్లేదు. కూర్చొని రామకోటి రాసుకుంటున్నారు. వాళ్ళందరి చేత రాయిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాత్రం అయ్య బాబోయ్! అమ్మతో వచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ వరదలో మా కుటుంబాలు ఏమైపోయేవో అని బాధపడ్డారు. వారం అయింది. ఆవిడ రామకోటి రాసాక చూసేసరికి ఆ వరద మొత్తం తెగిపోయింది. మళ్ళీ కిందకి దిగి ఇంటికొచ్చేసారు. చూడండి అడుగడుగున రాముల వారు ఇలా రక్షిస్తారు. అలాగనే ఈవిడ ఇంటికి ఒకతను వచ్చేవాడనమాట. అస్తమాను శిష్యుడిని, శిష్యుడిని అని చెప్పుకొని. వస్తే అక్కడే ఉండేవాడు. ఆవిడ రాముల వారి కైంకర్యం చేస్తుంటే ఏదో సహాయం చేసేవాడు. ఒకసారి ఏమైంది, "అమ్మ నాకేదో కష్టం వచ్చింది. నాకిన్ని డబ్బులు కావాలి" అని అడిగితే, పాపం ఆ తల్లి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకొనొచ్చి ఇతనికి డబ్బులిచ్చింది. ఇస్తే ఆ డబ్బులు పుచ్చుకు పారిపోయాడు. అంటే కష్టం ఏమి లేదనమాట. మోసం చేయడానికొచ్చాడు.
ఒక అవకాశం చూసుకొని తల్లిని నమ్మించి తీసుకుపోయాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ వచ్చి, "అతను డబ్బులు తీసుకొని పారిపోయాడు. నిన్ను మోసం చేశాడు" అంటే, "మోసమేముంది ఆ డబ్బుల్లోనూ, నాలోనూ, అతనిలోనూ ఉన్న రామచంద్రమూర్తి ఒకళ్ళేను. ఏం పర్లేదులే" అని చెప్పి నవ్వుకుంటూ కూర్చుంది. కూర్చుంటే అప్పుడు భర్త, "ఎలాగా మరి రేపొద్దున బయటికెళ్ళి తలెత్తుకోగలమా? ఇప్పుడు అందరూ తీసుకున్న అప్పు వెనక్కివ్వమని అడగరా? ఏం చేయాలిప్పుడు? ఎలా తలెత్తుకోవాలి రేపొద్దునించిను" అని అడిగారట భర్త. ఈవిడ ధ్యానంలో కూర్చొని రామచంద్రమూర్తిని అడిగితే, రామచంద్రమూర్తి "ఏమీ పర్లేదు. అందరూ మీ ఇంటికొస్తారు రేపటి నుంచి. కానీ ఎవ్వరు ఒక్క రూపాయి గూడా అడగరు నిన్ను ఆ డబ్బుల్లోని చూస్తూ ఉండు" అన్నారు. అంతర్యామి గదా శ్రీరాముడు. తర్వాత నుంచి వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అందులో కొంతమంది వస్తూ ఉన్నారట కానీ, ఎవ్వరు ఏనాడు ఒక రూపాయి గూడా ఆవిడని మాకు తిరగేసి ఇవ్వండి అని అడగలేదు. చూడండి, రాముడిని నమ్ముకుంటే ప్రతి చిన్న దానికి కంటికి రెప్పలా ఎలా కాపాడుతాడో అనడానికి నిదర్శనం. ఈ నారాయణరావు గారని ఆవిడ భర్త 1945 ప్రాంతంలో కాలం చేశారన్నమాట. చేస్తే ఆవిడ వెంటనే వైధవ్యాన్ని స్వీకరించి, ఈ బొట్టు అవన్నీ వదిలేసి మామూలుగా తెల్ల బట్టలు వేసుకొని అలాగే ఉన్నారు. అంటే రాముడు ఒకసారి ధ్యానంలో కనిపించి, "నువ్వు భోజనం మానేయి" అని చెప్పి. అంతే. కొన్ని సంవత్సరాల పాటు ఆ తల్లి ఏది తినలేదట. ఉత్తి కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, పాలు. ఆ 3 తాగుతూ కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయారట. అలా శుష్కించిపోయారట. అందరూ "ఇదేంటి శరీరాన్ని అలా చేసుకుంటున్నావు? ఎలాగా ప్రాణం నిలుస్తుందా" అంటే అని చెప్పి అలా ఉండిపోయారట సంవత్సరాల పాటు. చూడండి, ఆ శరీరాన్ని రాముడు ఒక విచిత్రమైన దాని కోసం ప్రిపేర్ చేస్తున్నాడన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చేశారో అనేది చూద్దాం. ఇక్కడ రామలక్ష్మి గారని ఇంకొక లలితా ఉపాసకులు ఒక ఆవిడున్నారు. ఆవిడ కూడా చాలా ఉపాసన చేసిన వ్యక్తి. ఆవిడకి ఒకసారి ధ్యానంలో రామచంద్రమూర్తి కనిపించి, "అక్కడ కనకమ్మ రూపంలో నేనే ఉన్నాను. అక్కడికి వెళ్లి ఆవిడని సేవించుకో" అని చెప్పారు. అప్పుడు ఈవిడొచ్చి కనకమ్మ గారి దగ్గర చూసి, "ఆహా! ఎంత గొప్ప ఆవిడ ఈవిడ. ఎంత ప్రేమమూర్తి. రాముడు స్త్రీ రూపం తీసుకుంటే జనుల్ని ఎలా ప్రేమిస్తాడో, ఈవిడ అలా ప్రేమిస్తున్నారు" అని చెప్పి అక్కడ ఉండిపోయారు. అమ్మగారు గూడా ఎవ్వరికీ ఉపదేశాలు చేసేవారు కాదు. ఏం చెప్పేవారు కాదు. ఆవిడసలు చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక మాట చెప్పేవారు. "మీరు మీ బాధ్యతలనిను, కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు రాకండి." అంటే కొంతమంది అడుగుతారు, "మేము హిమాలయాలకెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి కుటుంబాన్ని వదిలేసి" అని. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. సంసారంలో ఉంటూనే సర్వాంతర్యామిని దర్శించుకోవచ్చు అని అస్తమాను చెప్పేవారు. ఈ రామలక్ష్మి గారు ఇంకా ఈవిడతో పాటే ఉంటూ ఉంటే, ఒకసారి రామచంద్రమూర్తి రామలక్ష్మి గారికి కనిపించి, "రేపు పొద్దున్న కనకమ్మ చనిపోతుంది. తర్వాత మళ్ళీ నేను బతికిస్తాను. ఈ వార్త అందరికీ చెప్పు" అన్నారట. అనేసరికి ఆవిడ భర్తతో చెప్పేసరికి భర్త, "అయ్య బాబోయ్! చనిపోయి మళ్ళీ బతకడం ఏంటి? ఇది అందరికీ చెప్తామా? నమ్ముతారు అందరికీ చెప్తేను. ఎలా బతుకుతారు ఎవరైనా చనిపోతేను? ఏమో ఏం జరుగుతుందో జరగదో అది నీకు ఊరికే భ్రమ కలిగి ఉండొచ్చు" అని చెప్పి ఎవరికీ చెప్పొద్దులే ఊరుకో అని అంతరంగికులైన ఇద్దరు ముగ్గురికి మాత్రం చెప్పారట ఆ విషయం. చెప్పేసరికి వీళ్ళు అనుకున్నట్టే పక్క రోజు పొద్దున్నే అమ్మగారి ఆరోగ్యం అలా క్షీణించేసింది. వీళ్ళది చూసి, "అయ్య బాబోయ్! నిజంగానే ఏమన్నా జరుగుతుందేమో. ఆవిడ పాదుకలైనా ఉండుంటే బాగుండేది. కనీసం ఆవిడ గుర్తుగా ఏమీ లేవు. మనం ఒక పాదుకలు కూడా చేయించలేదు" అని బాధపడ్డారట. ఆ రోజు మధ్యాహ్నం ఏమైంది? నిజంగానే ఆవిడ ప్రాణం పోయింది. పోయి ఆ శరీరం పడిపోయిందన్నమాట. పడిపోతే అందరూ అక్కడ మూగిపోయారు అందరూ. చూస్తూ ఉంటే దాదాపు 2 గంటలయ్యాక మళ్ళీ ఆవిడ లేచి కూర్చుంది. కూర్చునేసరికి అర్థం కాలేదు అందరికి. ఇదేంటి ఎలా లేచి కూర్చున్నారు అంటే, అప్పుడు ఆవిడ చెప్పారనమాట. "ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు. ఇది రాములు వారిది. నా శరీరం ఎప్పుడో పడిపోయింది. ఇంకిక్కడి నుంచి ఈ దేహాన్ని ఆయన ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటా." తర్వాత ఏమైంది? ఆవిడ లేచి కూర్చున్నాక రామలక్ష్మి గారికి మళ్ళీ రాముడు ధ్యానంలో కనిపించి, "ఫలానా వాళ్ళ ఇంట్లో అటక మీద ఒక గంధపు చెక్క ఒకటుంది. దాని కిందకి తీయించండి" అని చెప్పారు. చెప్తే వీళ్ళు వెళ్లి వెతికి చూస్తే అక్కడ నిజంగానే పూర్వీకులు పెట్టింది ఒకటుంది. అది తీయిస్తే దాంతో పాదుకలు చేసి అమ్మకి తొడిగి, పాదుకలు చేయించి ఆవిడకి తొడిగితే అప్పుడు రాములు వారన్నారట, "ఇంతకు ముందు దాకా ఈ దేహంలో కనకం ఉండేది. ఇప్పటినుంచి నేను కొలువుంటున్నాను. అందుకని నేను కొలువుండే దేహం అయితే అలా వైధవ్యం ఉన్న రూపంలో ఉండకూడదు. మంగళకరంగా ఉండాలి కదా! అందుకని ఆవిడకి చక్కగా బొట్టు పెట్టి, గాజులు అవన్నీ వేసి బంగారం అదంతా పెట్టండి" అన్నారట. అనేసరికి వీళ్ళు భయపడిపోయి, "అలా ఎలా పెడతాం స్వామి? భర్త చనిపోయారు. చుట్టూ ఉన్న సమాజం ఊరుకుంటుందా?" అంటే రాముల వారు, "ఏం పర్లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిలిచి ఒక మహోత్సవంలాగా చేసి ఆవిడకి పసుపు నీళ్లతో 108 బిందెలతో అభిషేకం చేసి అప్పుడు ఆ బొట్టు పెట్టి ఆ గాజులు అవన్నీ వేయండి నేను చూసుకుంటా" అన్నారట. చాలా మందొచ్చారు.
అందరి ముందు జరిగింది. ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేట. అందరూ చూసి, ఆహా! ఆ బొట్టు పెట్టి గాజులేసుకొని బంగారం పెట్టుకున్నాక ఆ తల్లి శ్రీరామచంద్రమూర్తిలా వెలిగిపోతోంది అని నమస్కారం చేశారట. చూడండి. అందరిలో ఉన్న అంతర్యామి కాబట్టి ఆయన వాళ్ళ చేత అనిపించాలో, అనిపించకూడదో ఎలా కంట్రోల్ చేయాలో రామచంద్రమూర్తికి తెలుసు కదా! ఈ సంఘటన మొట్టమొదటి మరణానుభవం. ఆ తర్వాత నుంచి ఆవిడ ఆధ్యాత్మిక సాధన ఇంకా ఉచ్చ స్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడకి కొత్త రామకోటయ్య తాతగారితో పరిచయం అయింది. అందరికీ తెలుసు కదా! ఆయన కూడా మన భూమి మీద నడయాడిన యోగి. రమణ మహర్షి వాళ్ళు ఎలాంటి యోగులో రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళు, కొత్త రామకోటయ్య తాతగారు కూడా అలాంటి యోగి. అయితే ఏమైంది ఒకసారి రామకోటయ్య తాతగారు కళ్ళు మూసుకు చూసి, "అమ్మా! అప్పుడు నీకు ప్రాణం వెళ్ళిపోయింది కదా! అప్పుడు నిన్ను బతికించటానికి రామచంద్రమూర్తి దేవతలందరితో కలిసి ఒక యజ్ఞం లాంటిది చేశాడు" అని చెప్పారట ఆయన ధ్యానంలో దర్శించి. చెప్పేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, "అదేంటి ఆ చనిపోవడం, బతకటం అన్నీ ఏదో ఊరికే అలా జరిగుంటుంది. మేము చనిపోయాం అనుకున్నామేమో" అని భ్రమపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమైంది ఒకసారి రామకోటయ్య తాతగారు పిలిచి, అదే అనుభవాన్ని శ్రీరాముడు ఆవిడకి మళ్ళీ ఇస్తారట. రేపొద్దున్న ఆవిడ ప్రాణం పోతుంది. ఈ విషయం అందరికీ చెప్పండి అన్నారు. అంటే ఒకసారి జరిగింది గదా! సో, అందరికీ చెప్పారు. వందల మందికి. చెప్పేసరికి పక్క రోజు పొద్దున్న జనాలందరూ ముగిపోయారు. కొన్ని వేల మంది. ముగిపోతే రామకోటయ్య తాతగారి విచిత్రం మీకు తెలుసు కదా! వెళ్లి ఒక 5గురు డాక్టర్‌లని పట్టరండి అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక డాక్టర్ అయితే ఆ డాక్టర్ ఏదో చెప్పారనుకుంటారేమో. 5గురు డాక్టర్‌లని పట్టుకొచ్చారట. పట్టుకొచ్చి 5గురు అక్కడ ఉండి ఇన్ని వేల మంది చూస్తూ ఉండగా మళ్ళీ మధ్యాహ్నం ఆవిడ ప్రాణం పోయింది. కొన్ని గంటల పాటు ప్రాణం లేని స్థితిలో ఉన్నారు. ఇంకా వీళ్ళకి అనుమానం వచ్చి అంత్యక్రియలు చేసేద్దాం అనుకుంటే రామకోటయ్య తాతగారు "ఏం పర్లేదు. రామచంద్రమూర్తి మళ్ళీ ఆవిడకి ప్రాణం తెప్పిస్తాడు చూస్తూ ఉండండి" అన్నారు. కొన్ని గంటలయ్యేసరికి ఆవిడ లేచి కూర్చుంది. అక్కడున్న డాక్టర్లు కూడా అదిరిపోయారు. ఆ రోజు ఆవిడని పరీక్షించిన డాక్టర్‌లో ఇప్పటికీ ఒక డాక్టర్ గారు ఉన్నారు గుంటూరులో. ఇది అందరూ చూస్తూ ఉండగా జరిగిన సంఘటన. ఆ విధంగా ఆవిడ శరీరంలో ఇంకా ఆవిడ ఉండడం మానేసి రామచంద్రమూర్తి వచ్చి ఉంటూ ఉంటే, మాంసమయమైన శరీరం కాస్త మంత్రమయమైన శరీరం అయిపోయింది ఆవిడ. ఇంతకీ ఎందుకండి రామచంద్రమూర్తి ఆవిడకి ఈ అనుభవాలన్నీ ఇచ్చి మళ్ళీ ఎందుకు బతికించారు అని అడిగితే, దానికి కారణం ఏంటంటే, ఇప్పటికి కూడా అక్కడ ఒక విచిత్రం జరుగుతోంది. మీరు వెళ్లారనుకోండి అక్కడ చూస్తే ఆవిడ శరీరం ఆ శరీరంలో అలా ఉంటుంది. ఆవిడ యాస్ట్రల్ బాడీని తీసుకెళ్ళి రామచంద్రమూర్తి సూక్ష్మ లోకాలకన్నిటికి తీసుకెళ్ళి దివ్య లోకానుభవాలన్నీ ఆవిడకి కలిగిస్తూ ఉంటాయి. కలిగిస్తూ ఉంటే మరి అవన్నీ మనకెలా తెలుస్తాయి? నేను చెప్పాను గదా! ఆవిడ సామాన్యంగా మాట్లాడరు. మనం వెళ్తే, "నాయనా బాగున్నావా?" అని పలకరిస్తారు అంతే తప్ప, సామాన్యంగా తల్లి మాట్లాడరు. మరి మనందరికీ ఎలా తెలుస్తాయి అంటే, ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది. హైదరాబాద్‌లో బి. నాగలక్ష్మి గారు అని ఒక సాధకురాలు ఆవిడున్నారు. ఆవిడ గూడా ఎంతో సాధన చేసిన వ్యక్తి అన్నమాట. ఆవిడ ఈ అమ్మగారి దగ్గరికి శిష్యురాలు కిందొచ్చాక, ఆవిడకి ధ్యానంలో కనకమ్మ గారు కనిపిస్తూ ఉంటారు. కనిపించి తనకి రాముల వారు ఏ సూక్ష్మ లోకాలైతే చూపిచ్చారో, అవన్నీ తీసుకెళ్ళి ఆ నాగలక్ష్మి గారికి చూపిస్తూ ఉంటారు. ఆవిడ అవన్నీ చూస్తూ ధ్యానంలో అక్కడ కూర్చొని డైరీలాగా రాసేస్తూ ఉంటారు. అలాగా ఇప్పటికి రాసినవి ఇన్ని డైరీలున్నాయి. ఆ డైరీలన్నీ విజయవాడ బిఎస్ఎన్ఎల్‌లో శ్రీనివాస్ గారని ఒకాయన పనిచేస్తున్నారు. ఆయన అవన్నీ కూర్చొని టైప్ చేసి పుస్తకాల కింద తయారు చేస్తూ ఉంటారు. అందులో అసలు కొన్ని విషయాలు చదివితే మనకెంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఇవి మామూలుగా పుస్తకాల్లో రావు. ఎక్కడో సూక్ష్మ లోకాలకు సంబంధించినవి వాటిలవి. యోగులు కొంతమంది ధ్యానంలో చూసి కొన్ని రాశారు, కొన్ని రాయలేదు కదా! ఆ రహస్యాలన్నీ ఇప్పుడు పుస్తకాల కింద వస్తున్నాయన్నమాట. రాములు వారు చెప్పారట. కొన్ని సంవత్సరాలు పోయాక ఈ పుస్తకాల్ని పరిశోధన చేసి, అందులో ఉన్న రహస్యాలన్నీ బయటికి తీస్తారు చూస్తూ ఉండండి సాధకులు అని చెప్పారు. ఎంత విచిత్రంగా ఉంటాయో నేను కొన్ని పుస్తకాలు చూసాను అందులో. ఉదాహరణకి రాముల వారు సీతమ్మని ఎందుకు అడవికి పంపించేశారు అంటే, మనకి వాల్మీకి రామాయణం చూస్తే సరిగ్గా ఉండదు అందులో. వాల్మీకి రామాయణంలో జరిగిన సంఘటనలుంటాయి తప్ప, ఇంటర్ప్రిటేషన్ రాయలేదు ఎక్కడ మహర్షి. మరి మనకెలా తెలుస్తుంది? ఎంతో మంది ప్రవచనకారులు చాలా చాలా కారణాలు చెప్పారు వాటిలికి. జస్టిఫై చేశారు. కానీ ఈవిడికి రాముల వారు తీసుకెళ్ళి ఆ సంఘటన చూపిచ్చి, ఎందుకు చేశానో రాములు వారు చెప్పారట. అంటే అప్పుడు నేను రాజా రాముడిని కదా! అప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను. ఆ చెప్పిందంతా మళ్ళీ నోట్స్ కింద రాసారు. అది చదివితే మనకి ఓహో! ఈ యాంగిల్‌లో గూడా ఆలోచించొచ్చా? రామచంద్రమూర్తి సీతమ్మ గురించి ఎలా ఆలోచించారు? అది సీతారాముల దాంపత్యం అంటే అని అర్థమవుతుందనమాట. అలాంటి విచిత్రమైనవి ఆ పుస్తకాల్లో ఎన్నున్నాయి. నేను కూడా చిన్నప్పుడు గుంటూరులో గురు పూజలకి వెళ్ళినప్పుడు మా తల్లి అక్కడికొచ్చేవారు గురు పూజలకి. నాన్నగారు చెప్పేవారు ఆవిడ పక్కనే కూర్చో లేకపోతే వెళ్లి రామకోటయ్య తాతగారి పక్కన కూర్చో అని.
మా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి అని నాకు ఆతృత. ఏంట్రా ఈ పక్కన కూర్చోమంటున్నారు, నమస్కారం చేసుకున్నాం కదా సరిపోతుంది కదా అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది మా నాన్నగారు ఎందుకు కూర్చోమన్నారు అనేది. దివ్యమైన తల్లి ఆ సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాల పాటు అందరికి ఆవిడతో కూర్చుని ఆ సాన్నిధ్యాన్ని అనుభవించే అదృష్టం కలిగింది. ఆ సన్నిధిలో ఎన్ని విచిత్రమైనవి అనుభవించారో జనం గూడా. ఒకసారి అమ్మ కుర్చీలో కూర్చొని రామనామాన్ని జపం చేస్తున్నారు. ఈ లోపల ఎక్కడి నుంచో కోతి ఎగురుకుంటూ వచ్చి ఆవిడ ఒళ్ళోకొచ్చింది. చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బెదిరిపోయి వెళ్ళిపోయారు గానీ, ఈవిడ ఒకసారి చూసి నవ్వుకుని అలా కూర్చుంటే, ఇలా కొన్ని గంటల పాటు ఆ కోతి ఆవిడ హృదయం మీద తలకాయ పెట్టి అలా నిద్రపోయిందట. ఒక పసిపిల్లవాడు ఎలా నిద్రపోతాడో అలాగా. ఎందుకంటే, ఆ హృదయంలో అస్తమాను రామనామం జరుగుతోంది అని దానికి కూడా తెలుస్తుందనమాట. సామాన్యంగా చూడండి మహాత్ములు ఎవరైనా ఉంటే, వాళ్ళు జంతువుల్ని, పక్షుల్ని మనలాగా కట్ చేయక్కర్లేదు. పచ్చిక చేసుకోక్కర్లే. వాళ్ళ దగ్గరికి అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మీరు ఏ మహాత్ముల చరిత్ర అయినా తీసి చూడండి. జంతువులన్నీ ఎప్పుడు వాళ్ళ చుట్టూ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోలేం. ఎందుకంటే మన మనసులన్నీ మకిలి పట్టేసుంటాయి. జంతువులు, పక్షులు వాటి అంతరంగం చాలా నిర్మలంగా ఉంటుంది. అందుకే అవి ఎప్పుడు మహాత్ములకి చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాయి. మీరు ఏ మహాత్ముడి చరిత్ర అయినా తీసి చూడండి. వాళ్ళ చుట్టూ ఎప్పుడూ కొన్ని జంతువులు ఉంటూ ఉంటాయి. రమణ మహర్షి చరిత్రలో గాని ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా! దానికి కారణం ఇదే. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది? అమ్మ ఆరోగ్యం అలా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ శరీరం అక్కడే ఉంటుంది. కానీ ఆ సూక్ష్మ శరీరంతో వెళ్లి అన్ని లోకాలు చుట్టి రావడం, మళ్ళీ నాగలక్ష్మి గారికి చెప్పడం, ఈవిడ డైరీలో రాసేయడం అలా జరుగుతోంది. అప్పుడు వచ్చే జనాల తాకిడి పెరిగిపోతోందని జెప్పి రాములు వారు చెప్పారట ఒక మాట. ఏంటంటే, "ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టండి ఆవిడ విగ్రహాన్ని. దాన్ని ప్రతిమామాత అని పిలవండి. మీరు ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో, వచ్చి ఆవిడని దర్శనం చేసుకున్నా అంతే. ఈ విగ్రహంలోంచే ఇక నుంచి నేను పలుకుతూ ఉంటాను. ఇక్కడ ఓ విగ్రహం పెట్టండి" అని చెప్తే, ఆ విగ్రహాన్ని నిజంగానే పెట్టారు. అది ఎక్కడుందంటే, గుంటూరు ఏటీ అగ్రహారం ఉంది కదా! అక్కడ 14/1 ఆ లైన్‌లో ఒక చిన్న రామాలయం ఉంది. దాన్ని భరతాశ్రమం అంటారు. సరిగ్గా రాముడికి ఎదురుగుండా ఈ అమ్మగారి విగ్రహం ఉంటుంది. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతిమామూర్తి అదే. దాన్ని మామూలుగా జనానికి ఎదురుగుండా పెడతాను అంటే, ఆవిడ అన్నట్టు నాకు జనానికి ఎదురుగుండా వద్దు. నేను ఎంతసేపు రామచంద్రుడిని చూసుకుంటూ ఉండాలి. ఆయన ఎందుకో పెట్టమన్నారు ఆ విగ్రహం పెట్టండి అది ఆయన ఇష్టం. కానీ అది రాముల వారికి ఎదురుగుండానే పెట్టండి అని చెప్పి ఆవిడ అలా పెట్టించుకున్నారట. ఆ విగ్రహానికి, రాముల వారికి మధ్యలో ఉన్న తలుపు మాత్రం ఎప్పుడు వేయకండి. నేను ఎప్పుడు రాముని చూసుకుంటూనే ఉండాలి నా మూర్తితోను అన్నారు. ఇప్పటికి కూడా రాత్రైనా సరే ఆ తలుపు అలా తీసి ఉంచేస్తారు. ఒకసారి ఏమైంది? అలా తీసి ఉంచేస్తే ఒక దొంగ ఎవరో పడి సీతమ్మ వారి మెడలో బంగారపు పుస్తెలున్నాయి. అవి ఎత్తుకుపోయాడు. పక్క రోజు పొద్దున్నే లేచి చూసి వీళ్ళు వెళ్లి అమ్మ దగ్గరికి, "అమ్మా సీతమ్మ వారి మెడలో పుస్తెలు ఎత్తుకుపోయారు ఎవడోను" అని చెప్పి బాధపడ్డారు. ఆవిడ అన్నారు, "ఎందుకురా బాధపడతారు? సీతమ్మ వారు ఎప్పుడైనా నాకొక మంగళసూత్రం బంగారంతో చేయించండి అని అడిగారా? అడగలేదు కదా! చేయించినప్పుడు ఆ తల్లి పొంగిపోలేదు. పోయినప్పుడు ఆ తల్లి కుంగిపోదు. ఎందుకంటే ఆ ఎత్తుకుపోయిన దొంగలో కూడా ఉన్న అంతర్యామి శ్రీరామచంద్రమూర్తేను. అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. ఆ దొంగ భార్యకి మెడలో తాళి లేదేమోను. సీతమ్మ అక్కడికి వెళ్లి అక్కడ ఉందాం అనుకుందేమో అందుకని వెళ్ళింది పోనీ" అని చెప్పారు. అలాగా అడుగడుగున దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. నేను వెళ్లి ఆవిడ దర్శనం చేసుకొచ్చాను ఈ గుంటూరులో. చేసుకొస్తే అప్పుడు ఆవిడ అనారోగ్యంతో ఉన్నారనమాట. ఆ శరీరం దాదాపుగా శిథిలం అయిపోయింది ఇప్పుడు. 103 సంవత్సరాల వయస్సు అంటే ఆలోచించండి. ఎంతో అనారోగ్యంతో ఉన్నారు. సెలైన్ పెట్టున్నారు. పెట్టుంటే ఆవిడకి విపరీతంగా దగ్గొస్తుంది. వస్తూ ఉంటే నేను చూసేసరికి అసలు మీకు మన వాళ్ళు ఎవరికైనా అలా దగ్గొచ్చిందనుకోండి మీరు చూడండి. వాళ్ళు దగ్గుతూ ఉంటే ఓహ్! ఈ మనిషే దగ్గుతున్నాడు అని అనిపిస్తుంది. అలా కాకుండా ఆవిడని పరిశీలించి చూస్తే మనకి తెలుస్తుంది. దగ్గుతున్న మనిషి వేరు, ఆవిడలో ఉన్న ఆత్మ వేరు అని. అది మనకి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటేనే తెలిసిపోతుంది. నేను ఈ శరీరం అనే స్పృహతో లేరు. ఈ శరీరం వేరే ఉంది. నా ఆత్మ వేరే ఉంది అన్న స్థాయిలో ఉన్నారు అని. ఒక సాక్షీభూతంగా అన్నమాట. అంటే నా శరీరం దగ్గుతోంది. నేను దగ్గట్లేదు. ప్రవర్తించినట్టుగా అనిపిస్తుంది మనం అక్కడ కూర్చొని చూస్తే. ఆవిడ బాహ్యంలో శరీరంలో ఉంటారు. తనంలో ఆత్మస్థితిలో వెలిగిపోతూ ఉంటారు. అది అక్కడ కూర్చొని మనం కాసేపు ధ్యానం చేసుకుంటే మనకే అర్థం. ఎంత విచిత్రమైన తత్వం అంటే సెలైన్ పెట్టేసి ఆవిడ స్పృహలో లేకుండా ఉన్నారనుకోండి. అలాంటి స్థితిలో కూడా ఆ పక్కన రామనామం జరుగుతోందనుకోండి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి అని. అది వినిపించగానే ఆ చెవులకి ఆవిడ చెయ్యి అలా ఆటోమేటిక్‌గా తాళం వేసేస్తూ ఉంటుంది.
అది ఆ ఇంట్లో విచిత్రమైన విగ్రహాలు ఎన్నున్నాయో, అసలు అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది వచ్చిన కొత్తల్లో చెక్కిన అతను ఏం చేశాడంటే, నోరు ఇలా పక్కకి పెట్టేసాడు. అంటే ఆంజనేయ స్వామికి నోరు ఇక్కడ ఉండాల్సొస్తే ఇలా పక్కకి పెట్టేసి, వీళ్ళు తెచ్చి చూడగానే ఇదేంటయ్యా ఇలా చెక్కావు అది అంటే అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అమ్మగారితో చెప్పారట. చెప్తే అమ్మగారు "ఏం పర్లేదులే, రామనామం చేయండి. ఆయన కూడా రామ 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 అంటూ ఉంటే మీతో పాటు అది మామూలుగా వచ్చేస్తుంది" అని. కొన్ని సంవత్సరాలకి ఆ నోరు మామూలుగా వచ్చేసింది. ఆ విగ్రహం ఇప్పటికీ ఆ ఆశ్రమంలో ఉంది. అలాగా అక్కడ ప్రతి విగ్రహం వెనకాల ఎన్ని కథలో, ఎంత దివ్య శక్తో. అలాగనే ప్రతి సంవత్సరం జూలై 14న ఆ పవిత్ర స్నానం చేయిస్తారనమాట. నేను ఇందాక చెప్పాను కదా, రాముల వారు ఆ శరీరంలోకి వచ్చిన రోజని. అందుకని ఆ రోజు పసుపు నీళ్లతో అమ్మకి స్నానం చేయిస్తారు. అలాగే శ్రీరామనవమి రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ప్రతి నెల పునర్వసు నక్షత్రం వస్తుంది కదా, రోజు సీతమ్మకి రాముల వారికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో కుల మత భేదాలు లేకుండా ఎవరైనా వెళ్లి దంపతుల కింద కూర్చుని కళ్యాణం చేయించుకోవచ్చు అనమాట. ఈ ఆనందాన్ని, ఈ దివ్యత్వాన్ని అనుభవించండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ వీడియో 2019 సంవత్సరం 25 జనవరిన రిలీజ్ చేసాం. నేను ఆ సంవత్సరం గుంటూరు గురు పూజలకు వెళ్ళినప్పుడు మాతృశ్రీ కనకమ్మ గారి దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి ఆశీస్సులు లభించాయి. ఆ తర్వాత అందరికీ చెప్పాలి ఆ తల్లి గురించి అనిపించి ఈ చరిత్ర వీడియో చేసాం. చేసి ఆ తల్లి పండుటాకులాగా 103 సంవత్సరాల వయస్సులో ఉన్నారు, వెళ్ళి దర్శించుకోండి అని చెప్పాం. ఆ రోజు ఆ తరువాత రోజు మన ఛానల్ సభ్యులు అదృష్టవంతులు చాలామంది వెళ్ళి ఆ తల్లిని దర్శించుకున్నారు. ఆ తరువాతి రోజు అంటే 26 జనవరి 2019న రాత్రి 9:10 ఆ తల్లి దేహం వదిలేసి శ్రీరామచంద్రుడిలో ఐక్యమైపోయారు. మళ్ళీ 26 జనవరి కనకమ్మ గారి ఆరాధన దేహం వదిలేసిన రోజు కాబట్టి మా ఛానల్ అడ్మిన్ ఈ వీడియో క్లీనప్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తానండి అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఆ తల్లి ఆశ్రమానికి వెళ్ళదలుచుకుంటే కనుక గుంటూరులో ఏటీ అగ్రహారం అని ఉంది. అక్కడ 14/1 అంటారనమాట. అక్కడ భరతాశ్రమం అని ఉంది. దాన్నే రామాలయం అని కూడా అంటారు. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆశ్రమం అడ్రస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడ అమ్మగారి ప్రతిమామూర్తి ఇప్పటికీ ఉంది. ఎవరు కావాలన్నా వెళ్ళి దర్శనం చేసుకుని రామానుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.